أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ودت طائفة من أهل الكتاب لو يضلونكم وما يضلون إلا أنفسهم وما يشعرون. يا أهل الكتاب لما تكفرون بآيات الله وأنتم تشهدون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం, సర్వలోక ప్రభు అల్లాహ్ అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, సమాధానాన్ని కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి ప్రభు అయినటువంటి అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 69వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. దీనికంటే ముందు గతించినటువంటి వాక్యాలలో సృష్టి ప్రభు వల్ల మరి ఒక ప్రవక్తను ఉద్దేశించి ఆయన ధర్మాన్ని మీరు అనుసరించండి, ఆయన తర్వాతే మరి తౌరాత్ మరియు ఇంజీల్ అవతరించాయి. అంటే పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము అనేవి ఆ ప్రవక్త తర్వాతే అవతరించాయి. కాబట్టి మీరు ఆ ప్రవక్త ధర్మాన్ని అనుసరించండి. ఆయనే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, అబ్రహాము ప్రవక్త వారి యొక్క విశిష్టతను గురించి తెలియచెప్పిన తర్వాత మరి ఆయనకు నిజమైనటువంటి వారసుడు ఎవడు అంటే ఇప్పుడు ఈ చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు ఆయనను అనుసరించేవారు మరి ఇప్పుడు ఆ యొక్క బంధానికి, ఆయన యొక్క వారసత్వానికి అర్హులు అన్న విషయాన్ని దైవం యొక్క తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, ఈరోజు మనం చదివినటువంటి వాక్యాల యొక్క అర్థం ఏమిటంటే, గ్రంథ ప్రజల్లోని ఒక వర్గం ఏదో ఒక విధంగా మిమ్మల్ని రుజుమార్గం నుండి తొలగించాలని కోరుతూ ఉన్నది. సోదరులారా, గ్రంథ ప్రజలు అంటే ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను పొంది ఉన్నటువంటి ప్రజలు. వారిలో ఒక వర్గం, ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరు, కొంతమంది ఉంటారు. మరి వారు ఏదో ఒక విధంగా రుజుమార్గం నుండి తొలగించారని కోరుతూ ఉంటారు. వాస్తవానికి ఒకే మార్గాన్ని దైవం బోధించాడు, ఒకే విధానాన్ని, ఒకే ధర్మాన్నే బోధించాడు. మరి గ్రంథాలలో అదే ధర్మం ఉన్నది. అయినప్పటికీ కూడా మనిషి తన స్వార్థం నిమిత్తము మరి రకరకాలైనటువంటి విధానాలు స్వయంగా కల్పించుకుంటాడు. మరి రుజువైనటువంటి మార్గం నుండి తొలగిపోతూ ఉంటాడు. అటువంటి వారు ఏం చేస్తారు? తాము స్వయంగా మార్గం నుండి తప్పిపోవడమే కాకుండా ఇతరులను కూడా మార్గం నుండి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చూస్తుంటాము మనము, ఈ విధంగా బోధించే వాళ్ళని చూస్తుంటాము. మరి ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఉంటారు. ధర్మంలో, గ్రంథంలో ఒకటి ఉంటుంది, ఒకటి బోధిస్తూ ఉంటారు. ఈ విధంగా స్వయంగా వాళ్ళు మార్గం తప్పిపోతూ ఉంటారు, మరి తమను అనుసరించే వాళ్ళని కూడా మార్గాన్ని తప్పిస్తూ ఉంటారు. ఈ విధంగా గ్రంథ ప్రజల్లో కొంతమంది నిజమైనటువంటి మార్గంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలను రుజువు మార్గం నుండి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. వాస్తవానికి తమను తాము తప్ప వారు మరెవరిని మార్గం తప్పించడం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి చెడ్డ మార్గాన్ని అనుసరించాడు అనుకోండి, దాని వలన కలిగే ఫలితం అతను మాత్రమే అనుభవిస్తాడు. అతను ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడు అవుతాడు. అంతే తప్పించి మరొకరికి ఎంత మాత్రం కూడా అతను అన్యాయం చేసినవాడు కాడు. ఉదాహరణకు అతను నరకానికి పోతున్నాడు అనుకోండి, దానివల్ల కలిగే నష్టం అతనికి మాత్రమే. అందుకని దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. వారు భావిస్తున్నారు సత్యాన్ని బోధిస్తున్నాము మేము,
మరి ప్రజలందరికీ కూడా సత్యాన్ని తెలియపరుస్తున్నాము అని భావిస్తున్నారు. వాస్తవానికి వారు అపమార్గాన్ని పట్టి ఉన్నారు అని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఓ గ్రంథ ప్రజలారా, అల్లాహ్ సూచనను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? సూటైనటువంటి ప్రశ్నను ఇక్కడ సంధిస్తున్నాడు సోదరులారా. గ్రంథాన్ని పొందినటువంటి ప్రజలు అంటే మనమందరం కూడా, అంటే ఖురాన్ కంటే ముందు ఏ ఏ గ్రంథాలు అయితే వచ్చాయో ఆ గ్రంథాలన్నింటినీ ఎవరైతే పొంది ఉన్నారో వారిని ఉద్దేశించి దైవము సూటైనటువంటి ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు. మీరు అల్లాహ్ సూచనను రోజు చూస్తున్నారే, కానీ ఎందుకు తిరస్కరిస్తున్నారు? భూమి ఆకాశాల నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈ భూమి ఆకాశాల నిర్మాణాన్ని, ఇంకా ఈ సృష్టిలో కురుస్తున్నటువంటి అనేకమైనటువంటి అనుగ్రహాలను, వీటిని అన్నింటినీ మనము పరిశీలన చేసినట్లయితే మరి దైవం ఒక్కడు కాకుండా అనేక మంది ఉన్నారు అని ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఎంత మాత్రం కూడా ఆ సాక్ష్యాన్ని ఇవ్వలేడు. మరి ఇంత స్పష్టమైనటువంటి సూచనలు అనుదినం కూడా మనము చూస్తూ ఆ దైవాన్ని ఎందుకు మనం విశ్వసించడం లేదు? ఎందుకు ఆయనకు సాటిని సమానాన్ని మనం కల్పిస్తున్నాము? మానవులను తీసుకొచ్చి మనం ఎందుకు దైవాలుగా చేస్తున్నాము? సోదరులారా, ఒకసారి మనలను మనము ప్రశ్నించుకోవాలి. మన గుండెల మీద చెయ్యి పెట్టుకుని మనల్ని ప్రశ్నించుకోవాలి. ఎంతవరకు నేను చేస్తున్నది సత్యము, కరెక్ట్ అనేది మనము ఆలోచన చేసుకోవాలి. చూడండి, ఇంతమంది దైవాలు మనకు ఉన్నట్లయితే ఈ సృష్టి వ్యవస్థ ఇంత సక్రమంగా, ఇంత సవ్యంగా నడిచేదా? ఎంత మాత్రం కూడా కాదు, అస్తవ్యస్తమైపోయేది. సమానమైనటువంటి అధికారాలు గల ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఉండగలరా? ఒక దేశాన్ని ఏలగలరా? ఎంత మాత్రం కూడా కాదు. కనీసం మన కుటుంబాన్ని మనం తీసుకుందాం. భార్యాభర్తలు ఇరువురు కూడా సమానమైనటువంటి అధికారాలు ఉన్నాయి నాకు అని వాళ్ళు మంకుపట్టు పట్టినట్లయితే ఆ సంసారం ఏదైనా సవ్యంగా నడుస్తుందా? భర్త ఒక నిర్ణయం తీసుకుంటాడు, భార్య ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరి ఆ సంసారం ఏ విధంగా జరుగుతుంది? కాబట్టి ఈ విధంగా సోదరులారా, సమానమైనటువంటి శక్తి గల ఇద్దరు, సమానమైనటువంటి అధికారులు గల ఇద్దరు ఒకచోట ఎంత మాత్రం కూడా ఉండలేరు. ఇద్దరి మధ్య సంఘర్షణ జరుగుతుంది. అందుకని అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, లౌ కాన ఫీహిమా ఆలిహతన్ ఇల్లల్లా లఫసదతన్, భూమి ఆకాశాల మధ్య ఒక్క అల్లాహ్ తప్ప, ఒక్క దైవం తప్ప, ఒక్క సర్వేశ్వరుడు తప్ప మరొకరు ఉన్నట్లయితే ఈ భూమి ఆకాశాల వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోయేది అని చెప్పడం జరిగింది. మరి మరొక సందర్భంలో చెప్తున్నాడు, మరి ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు. ఒకవేళ ఉన్నట్లయితే, అనేక మంది పక్కన పెట్టి కేవలం ఇద్దరు ఉన్నట్లయితే, మరి ప్రతి దైవం కూడా తనను సృష్టించే వాళ్ళను తీసుకుని వేరు పడిపోయేవాడు. ముస్లింల దేవుడు ముస్లింలను, క్రైస్తవుల దేవుడు క్రైస్తవులను, హిందువుల దేవుడు హిందువులను తీసుకుని వేరు పడిపోయేవారు. అంతేకాకుండా వారిలో ఒకరితో ఒకరు మరి ఆధిపత్య పోరాటం చేసుకునేవారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. కానీ ఆ విధంగా జరుగుతుందో సోదరులారా? ఇంత లయబద్ధంగా, క్రమబద్ధంగా సృష్టి నడుస్తున్నదంటే దీని వెనుక నడిపే శక్తి ఒక్కడు అని మరి చాలా సత్యమైనటువంటి ఆ యథార్థము మన మనసుకు తట్టుతుంది. మరి ఇంత గొప్ప సత్యము కళ్ళ ముందు మనకు కనపడుతున్నప్పటికీ కూడా మరి మనం ఎందుకు తిరస్కరిస్తున్నాం ఆ దైవం యొక్క అస్తిత్వాన్ని? ఎందుకు ఆయనకు మానవులను తీసుకొచ్చి సమానంగా పెడుతున్నాము? మనకంటే తక్కువైనటువంటి జీవజాలాలను తీసుకొచ్చి దేవుని స్థానాన్ని ఎందుకు ఇస్తున్నాం సోదరులారా? మన చేతులతో తయారు చేసుకున్నటువంటి మరి ఆకారాలను మనము దైవాలుగా స్థానాలు ఏ విధంగా ఇస్తున్నాము ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందుకనే దైవం చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు తప్ప మరో ఎవరిని కూడా మీరు మోసం చేయడం లేదు, ఆత్మవంచన చేసుకుంటున్నారు. మీరు అల్లాహ్ సూచనను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు స్వయంగా వాటిని చూస్తున్నారు. అనుదినం కూడా ఆకాశం నుండి వాన పడుతుంది. మరి కురిపించేవాడు ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే అంత సవ్యంగా వానాకారంలో వానలు పడ్డము మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే సత్యం మనకు బోధపడుతుంది సోదరులారా. మరి చూడండి, ఇంకా చెప్తున్నాడు దైవము, ఓ గ్రంథ ప్రజలారా, మీరు సత్యానికి అసత్యపు రంగును పులిమి దాన్ని ఎందుకు అనుమానాస్పదం చేస్తున్నారు? సోదరులారా, చాలా సూటైనటువంటి ప్రశ్నను దైవం ఇక్కడ సంధిస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి.
దైవ గ్రంథం మా వద్ద ఉన్నది, మేము రోజు దైవ గ్రంథం పారాయణం చేస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో, దేవుని మార్గం మాకు తెలిసిపోయింది, మేము విశ్వాస మార్గంలో ఉన్నాము అని ఎవరైతే భావిస్తున్నారో, మరి మాకు సత్యము బయలుపడిపోయింది, దైవం మాకు సత్యాన్ని బయలుపరిచాడు, మేము రుజుమార్గంలో ఉన్నాము, నిత్య జీవము మాకే అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్లకు సూటైనటువంటి ఒక ప్రశ్నను దైవం ఇక్కడ సంధిస్తున్నాడు. అదేమిటంటే, మీరు సత్యానికి అసత్యపు రంగును ఎందుకు పులుముతున్నారు? దానిని ప్రజలకు ఎందుకు అనుమానాస్పదం చేస్తున్నారు? సోదరులారా, ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఏది సత్యమండి, ఏది అసత్యమండి? గ్రంథాల్లో సత్యం ఒకటే ఉన్నది, అదేమిటి? దైవం ఒక్కడే అన్న సత్యము. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? లేదండి దైవం ముగ్గురు అని చెప్పేసి, లేకపోతే 30 మంది అని, 3 కోట్ల మంది అని చెప్పేసి సత్యానికి అసత్యపు రంగును పులుపుతున్నాడు. దేవుడు ఒక్కడే అన్న సత్యము ప్రతి గ్రంథంలోనూ ఇమిడి ఉన్నది. అనాది నుండి ఉన్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గ్రంథము, బైబిల్ గ్రంథాలు మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఒక్కడే అన్న సత్యం ఉన్నది. కానీ మనిషి ఏం చేశాడు? దానికి అసత్యపు రంగును పులిమి, లేదు దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు అని, లేకపోతే దైవం పైనుండి క్రిందకు వచ్చాడు అని, దేవుడు కూడా మనిషేనని, ఆయన కూడా బాధలు పడతాడు అని, ఆయనకు కూడా కష్టాలు ఉంటాయని ఏం చేశాడు? మరి దానిని సత్యంతో అసత్యాన్ని కలగాపులగం చేసి అనుమానాస్పదం చేసేసాడు. ఒక వ్యక్తి దైవ గ్రంథాన్ని చదువుతున్నట్లయితే దేవుడు ఒక్కడే అన్న మాట కూడా కనబడుతుంది, అన్న సత్యం కూడా కనబడుతుంది. లేదండి ఆయన ఈ విధంగా ఉంటాడు అన్న మాటలు కూడా కనబడుతుంటాయి. ఈ విధంగా అస్తవ్యస్తమైపోయిన కారణంగానే దైవము చివరిగా మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ను పంపించి దాని యొక్క రక్షణ బాధ్యతను తను స్వయంగా తీసుకోవడం జరిగింది. అందుకనే ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇందులో ఏ విధంగా తమ యొక్క ప్రక్షిప్తాలను ఇందులో మరి ఏమాత్రం కూడా చేర్చలేకపోయారు. కాబట్టి సోదరులారా, సూటైనటువంటి ప్రశ్నను ఇక్కడ సంధిస్తున్నాడు. మీరు సత్యానికి అసత్యపు రంగును పులిమి మరి ప్రజలకు అనుమానాస్పదం చేస్తున్నారు. నిజమైనటువంటి సత్యము గ్రహించకుండా మీరు అడ్డుపడుతున్నారు. జాగ్రత్త, ఎవరైతే బుద్ధిపూర్వకంగా సత్యాన్ని దాస్తారో వారు తమ యొక్క గృహాన్ని నరకంలో నిర్మించుకుంటారు అని దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఏదైతే సత్యమో అది మాత్రమే మనం బోధించాలి. దైవం ఒక్కడే అన్న సత్యము మన గ్రంథాల్లో ఉన్నది, అది మాత్రమే మన బోధకులు బోధించాలి. మన ఋషులు, మహర్షులు, ఇంకా పీఠాధిపతులు చాలామంది మనకు కనబడుతుంటారు. వారందరి బాధ్యత ఏమిటి? దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని ప్రజలందరికీ కూడా తెలియచెప్పాలి. అప్పుడేం జరుగుతుంది? మానవ కళ్యాణం జరుగుతుంది. మానవులందరూ సమానమే అన్న ఆ సత్యము అందరికీ కూడా బోధపడుతుంది. ఈ కులాల అంతరము, ఈ మతాల అంతరము, ప్రాంతాల అంతరము, భాష అంతరము ఇవన్నీ కూడా సమసిపోయి మానవులందరూ కూడా ఒకే విధంగా జీవితాన్ని గడిపి మరి శాంతియుతంగా జీవితం గడిపే అవకాశం అప్పుడు మాత్రమే దక్కుతుంది. కానీ ఆ విధంగా జరుగుతుందా? ఏ మాత్రం కూడా జరగడం లేదు. స్వార్థపూరితమైనటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? మరి సత్యాన్ని అసత్యంతో కలగాపులగం చేసి దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని, లేదు దైవం పైనుండి క్రిందకు వచ్చాడు అని, ఆయన అవతారాలు ధరించాడు అని, మానవాకారంలో వచ్చాడు అని రకరకాలైనటువంటి సిద్ధాంతాలను బోధించి ప్రజలకు సందేహాస్పదం చేసేస్తున్నారు. నిజంగా ఈ విధంగా ఉంటుందా? ఈ విధంగా ఉంటుందా? అంతేనేమో, ఆయన చెప్పారు, మరి మా గురువు గారు చెప్పారు, ఇది అంతేనేమో అన్నదే మనిషి ఆలోచిస్తున్నాడు తప్పించి, అరే ఆయన చెప్పింది నిజమా కాదా చూద్దాము మనము గ్రంథంలో అని గ్రంథాన్ని తెరిచి చూసే అవకాశం వారికి రావడం లేదు. ఆ ధైర్యం వారు చేయడం లేదు. లోతుగా పరిశీలన చేస్తే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవలే, ఆయన చెప్తున్నాడు కదా అదే మనము అనుసరించేద్దాము అన్న ఈ సాటిస్ఫాక్షన్ ఉంది చూసారా, ఈ సంతృప్తి ఉంది చూసారా సోదరులారా, ఇది మనలను భయంకరమైనటువంటి వినాశనానికి తీసుకుని వెళ్తుంది. ఏ విషయంలోనైనా మనము కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ దైవం విషయంలో ఎంత మాత్రం కూడా మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆయన గురించి పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి, గ్రంథాలలో ఏముందో తెలుసుకోవాలి. చివరిగా వచ్చినటువంటి ఖురాన్ ఏం చెప్తుందో మనం పరిశీలన చేయాలి. అప్పుడు మాత్రమే సత్యం బయలుపడుతుంది. సత్యాన్ని అప్పుడు మనం అనుసరించాలి. గుడ్డిగా ఏది కూడా మనం విశ్వసించకూడదు సోదరులారా. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, అఫకజ్జబతుం ఆయాతినా, మీరు నా యొక్క వాక్యాలను శాస్త్రీయ పరిశోధన చేయకుండా తిరస్కరిస్తారా? కాబట్టి పరిశీలన చేయాలి, మనము పరిశోధన చేయాలి. ఎవరు ఏదో చెప్తే మనము వినేసే పరిస్థితి చూడండి. మన పర్సనల్ విషయంలో, మన వ్యక్తిగత విషయంలో ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఆయన చెప్పారు కదా అని చెప్పేసి మనం చేసేస్తామా?
ఎంత మాత్రం కూడా చెయ్యము. పరిశీలన చేస్తాము, అతను చెప్తుంది కరెక్టా కాదా అని చెప్పేసి. నలుగురిని కూడా అడుగుతాము, అతను చెప్తున్నది కరెక్టా కాదా అని. కానీ దైవం విషయంలోకి వచ్చేసరికి మన బుద్ధి, మన జ్ఞానము ఎంత మాత్రం కూడా మనం ఉపయోగించము. ఓహో, ఆయన అలా చెప్తున్నారు కదండి, అంతేనేమో. ఆనవాయితీ నుండి, అనాది నుండి వస్తుంది కదండి ఆచార సాంప్రదాయాలు, అంతేనేమో. ఈ విధంగా మనిషి ఈ విధంగా సాటిస్ఫై అయిపోతుంటాడు, సంతృప్తి చెందుతూ ఉంటాడు. అంతేకాదు మరి ఒక కమిట్మెంట్ అనేది ఏమాత్రం కూడా లేకుండా కాంప్రమైజ్ అయిపోతుంటాడు. అవునండి, మా తాతల ముత్తాతల నుండి ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగానే చెయ్యాలి, ఎక్కడి నుండి వచ్చింది, దాని యొక్క మూలం ఏమిటి, ఇది కరెక్టా కాదా అనేది ఎంత మాత్రం కూడా అనుసరించాడు. ముస్లిం సమాజాన్ని కూడా మనం తీసుకుందాం. అనేక రకాల మరి చెడు వ్యవహారాలు చేస్తుంటారు. అవునండి, మా తాత ముత్తాత కాలం నుండి వస్తుంది, ఇది ఇంతేనేమో. ఈ విధంగా ప్రతి ధర్మంలో కూడా సోదరులారా ఈ గుడ్డిగా అనుసరించడం అనే విధానము మరి ప్రబలిపోయింది. కాబట్టి గుడ్డిగా మనం అనుసరించినట్లయితే దానివల్ల కలిగే నష్టము మనకు మాత్రమే వస్తుంది. అది ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ దైవము సూటైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నాడు. మీరు బుద్ధిపూర్వకంగా సత్యాన్ని దాయకండి, అన్వేషణ చేయండి, సత్యాన్ని గురించి అన్వేషణ చేయండి. సోదరులారా చూడండి, మనకు ఏదైనా ఒక విషయం తెలియలేదనుకోండి, దాని గురించి మరి నలుగురికి కూడా మనం కన్సల్ట్ చేస్తాం, అడుగుతాము, అదేంటండి దాని గురించి, దీని గురించి ఏంటండి అని చెప్పేసి. కానీ సోదరులారా దైవం విషయము, మన ధర్మం విషయము, మరణానంతర జీవితం విషయము, స్వర్గము నరకము ఇత్యాది విషయాల గురించి మనం ఎందుకు ఆలోచన చేయము? ఎందుకు మన యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించి గ్రంథంలో ఏమున్నదో మనం ఎందుకు తెలుసుకోము? ఎవరో ఏదో చెప్తే ఎందుకు ఈ విధంగా మనము గుడ్డిగా అనుసరించేస్తున్నాము? సోదరులారా మనం ఒకసారి మన మనస్సులను ప్రశ్నించుకోవాలి, గుండెల మీద చెయ్యి వేసుకుని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి జీవితం అనేది చూసారా, ఒక్కసారి బొంది నుండి ప్రాణం వెళ్ళిపోతే ఎంత మొత్తుకున్నా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మన ప్రాణాలు మన బొందులో ఉన్నంతసేపే మనకు అవకాశము, ఒక్కసారి వెళ్ళిందంటే తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ జీవితాన్ని మనము ఆ అంతిమంగా వచ్చే ఆ జీవితాన్ని చక్కనైనటువంటి జీవితంగా మలుచుకునే విధంగా మనము ఈ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవాలి, లేకపోతే మరి ఎప్పుడు కూడా మనం సత్యాన్ని తెలుసుకోలేము. కాబట్టి గ్రంథాల్లో దాగి ఉన్నటువంటి ఆ దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని మనము ఎంత మాత్రం కూడా కలగపులకం చేయకూడదు. ప్రధానంగా సత్యాన్ని బోధించే బోధకులకు ఈ మాట వర్తిస్తుంది. సత్యాన్ని అసత్యంతో కలగపులకం చేయకూడదు. ధర్మం ఏదైతే చెప్తుందో, గ్రంథం ఏదైతే చెప్తుందో అది మాత్రమే బోధించే అధికారం వాళ్ళకి ఉన్నది. దానికి హెచ్చు లేకపోతే తగ్గు చేయడము ఎంత మాత్రం కూడా వారికి అధికారం లేదు. ఒకవేళ ఆ విధంగా చేసి వాళ్ళ మాట ప్రకారం ప్రజలు వాళ్ళను అనుసరిస్తున్నారంటే వాళ్ళ తప్పులన్నీ కూడా మరి వీళ్ళ నెత్తి మీద పడుతుంది. అది ఆ విషయాన్ని మనము గమనించాలి. మన ద్వారా ఒకడు మార్గాన్ని తప్పాడు అంటే వాళ్ళ యొక్క పాప ఫలము మన మీదకు వస్తుంది. కాబట్టి బోధిస్తే సత్యమే బోధించాలి, లేకపోతే ఏమీ మాట్లాడకుండా ఊరుకోవాలి తప్పించి సత్యాన్ని అసత్యంతో కలగాపులకం చేసి ప్రజలకు సందేహాస్పదం చేయకూడదు. దేవుడు ముగ్గురు అన్న మాట మరి ఎంతగా మనుషులను కన్ఫ్యూజ్ చేస్తుందంటే, ఎంతగా మనుషులను ఈ మర్మము ఇంతవరకు కూడా దాని యొక్క మర్మాన్ని ఛేదించేవాళ్ళు లేకపోయారు. ఇదేంటండి, ఒకవైపున దైవం ఒక్కడే అన్న సత్యం కనబడుతుంది, దైవం ముగ్గురు అంటున్నారు, ఏ విధంగా సాధ్యమవుతుంది అన్న ప్రశ్న సంధించినప్పుడు రకరకాలైనటువంటి సమాధానాలు వస్తుంటాయి. మనము కల్పించుకునే అనేక సమాధానాలు మనకు కనబడుతుంటాయి. లేదండి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సోదరులారా కాబట్టి ఎప్పుడైతే మనిషి అసత్యాన్ని ఆశ్రయిస్తాడో రకరకాలైనటువంటి వంకలు పెడుతుంటాడు. కానీ సత్యానికి ఉన్నటువంటి ధైర్యము అబద్ధానికి ఉండదు, అసత్యానికి ఉండదు. ఎప్పటికైనా దైవం ఒక్కడే అన్న సత్యము ఈ భూమి మీద ప్రబలి తీరుతుంది. అది తప్పించి మరొక మార్గము మనిషి సాఫల్యానికి లేదు. సోదరులారా ఈ సత్యాన్ని గ్రహించే రోజు ఒకటి వస్తుంది. అయితే ఆ గ్రహించడము మన బొందిలో ప్రాణం ఉన్నప్పుడు గ్రహించినట్లయితే మనం బాగుపడతాము. మన ప్రాణం పోయిన తర్వాత గ్రహించినట్లయితే ఎవ్వరు కూడా మనకు సహాయం చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి సోదరులారా చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి. ఆలోచన చేద్దాము, ఆచరణ చేద్దాము. ఎంతవరకు మనం ఈ జీవితం గడిపాము? మనలో 50, 60, 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. అరే ఒక్కసారి తిరిగి చూసుకున్నట్లయితే జీవితంలో ఏం సాధించాము, దైవాన్ని గురించి మనం ఏమి తెలుసుకున్నాము అన్న ప్రశ్నను వేసుకున్నట్లయితే సమాధానము 0 కనబడుతుంది. మనకు ఏమీ తెలుసుకోలేకపోయాము మనం ఇంతవరకు కూడా దైవాన్ని గురించి. మన సృష్టి ప్రభు గురించి మనం ఎంతవరకు ఏమీ తెలుసుకోలేకపోయాము. అనుదినం కూడా ఆయన ఇస్తున్నటువంటి గాలిని పీల్చుకుని జీవితం గడుపుతున్నాము. మరి ఆయన ఎండను కాయిస్తేనే మనకు వెలుగొస్తుంది. మరి ఆయన
ఆ, చీకటి ఇస్తేనే మనకు చీకటి అవుతుంది. 24 గంటలు ఆయన పగల పెట్టేసినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? 24 గంటలు ఆయన చీకటిని పెట్టేసినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ఆలోచన చేద్దాం సోదరులారా, మన దైవాన్ని గురించి ఆలోచన చేద్దాము, ఆయనను అన్వేషిద్దాము, ఆయన గురించి తెలుసుకుందాము, ఆ సృష్టి ప్రభువును ఆరాధిద్దాము. అప్పుడు మాత్రమే మనం ఇహపరలోకాల సాఫల్యాన్ని సాధిస్తాము. మరి దైవం అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని, సన్మార్గాన్ని బోధించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.